హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. మరి మనకు చక్కని వర్తమానం అందించవలసిందిగా ప్రభు పేట వారికి తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు సార్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిలిచి ఉండగా దేవుని వాక్యం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం కాడి నుంచి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి చదువుతాను. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అలాగే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 33వ అధ్యాయము 3వ వచనం చదువుతాను. నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, కనుక ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ప్రార్థన చేద్దాం. సర్వకాల ఆశీర్వాదమునకు, సర్వకాల సర్వ వ్యవస్థలలో సృష్టికర్తమైన దేవుడవు, ప్రభా, సకల ఆశీర్వాదముల కారణభూతుడవు, మా ప్రియుడవు, మహోన్నతులమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు రాజా స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం. బలహీనుడము, అయోగ్యులము ప్రభు, ఈ రాత్రి మరొకసారి నీ పాదం వద్దకు రావడానికి మీరు మాకు ఇచ్చిన సమయము, ధన్యత, ఈ మహాభాగ్యమును బట్టి నాన్న స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభు నీ బిడ్డలు ఇంతవరకు కీర్తనల ద్వారా నేను మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప స్వరాలను బట్టి రాజానికి స్తోత్రం. సంతోషంతో కీర్తనలు పాడితే నేను మీ మధ్యలో ఉంటాను అని వాగ్దానం చేసేవారు రాజా. నీ బిడ్డలు సంతోషంతో నేను కీర్తించారు. మా మధ్యలో మీరు ఉన్నారు. మీ అందరిని బట్టి రాజానికి స్తోత్రం. ఇప్పుడు లేఖనము చదివి ఉన్నాము నాన్న. అక్షరమైతే మేము చదవగలిగాము, కానీ అక్షరమై వెన్నకు అన్న మీ ఆత్మనైతే ప్రభా నీ కృపలేనిది మేము పట్టుకోలేము రాజానికి స్తోత్రం. కనుక ఈ అక్షరమై వెనుక ఉన్న పరిశుద్ధాత్మ దేవ, మీరు మాట్లాడండి, మాకు బయలుపరచండి, బయలుపాటును గ్రహింపును మాకు ఇవ్వండి. ఈ రాత్రి ఇక్కడ కూడిన వారు నీ ప్రజలు కనుక ఈ సమయం మీది, ఈ స్థలము మీది, ప్రజలు నీ ప్రజలు ప్రభువా. మరి ఈ రాత్రి ఎవరెవరు ఏ స్థితిలో ఈ స్థలానికి వచ్చారో, ఏ అవసరతలో ఉన్నారో, ఏ బలహీనతలో ఉన్నారో, ఏ కొరతలో ఉన్నారో సమస్తము ఎరిగిన దేవుడు కనుక ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ పక్షంగా నిలబడని నేను బలహీనుడను, అయోగ్యుడను ప్రభు. కొద్ది సమయము నన్ను మీ ఆత్మ స్వాధీనంలోకి తీసుకోమని పాదముల చెంత ప్రాధేయపడుచున్నా. నా నోటి నాలుకను మీ స్వాధీనంలో ఉంచి నీ ప్రజలకైనా అవసరమైన మాటలు మాత్రమే మీరు మాట్లాడండి. ఇక్కడ నిలబడి ప్రభువా నీ దాసులు పరిచయం చేస్తుండగా ప్రభువా వారు చేస్తున్న ఈ పరిచయను అత్యధికంగా ఆత్మీయంగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నా. వారు ప్రభువా నీ పేరట నన్ను చేర్చుకొని ఈ పుల్పిట్ ఈ రాత్రి ప్రభుని సేవకుడిగా నాకు అనుగ్రహించారు. మీ స్తోత్రం. మరి ఈ పుల్పిటి మీద నిలబడిన నేను ప్రభువా కుడికి కానీ ఎడము కానీ చుట్టిల్లకుండా తిననని నీ వాక్యముతో అభిషేకించి మమ్మల్ని నడిపించమని ఈ ఆరాధన అంతటిని మీ హస్తములకు అప్పగించుకుంటున్నాం. రాత్రి మా మధ్యలో మీ ఆత్మ సంచారం ఉంచమని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్న పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. కూర్చుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమల దేవుని సంఘమా, ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ రాత్రి ఇటు రీతిగా మరొకసారి మనందరం కూడా సమాజంగా కూడి ప్రభు సన్నిధిలో గడపటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం చాలా గొప్ప భాగ్యం ఇది.
ఈ రాత్రి ఇంత గొప్ప భాగ్యాన్ని ఆ సృష్టికర్తన దేవుడు దయతెలిసి ఆయన కృపా కనికరమును బట్టి ఈ సమయాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. ఇక్కడ మరి దేవుని సేవకులు సమూయేలు గారు దాదాపుగా మరి ఆయన చెప్పారు 2008 ఆ ప్రాంతం అప్పటి నుంచి నాకు పరిచయం ఉన్నారు. వారి పెద్ద అమ్మాయి గ్రేస్ అప్పుడు 7వ తరగతి అనుకుంటా చదువుతాను నేను మొదటిసారిగా వచ్చినప్పుడు కదా. అప్పుడు 7వ తరగతి చదువుతాను నేను వచ్చినప్పుడు. చిన్నపిల్లలు అప్పుడు ఇంటి కూడా ఇక్కడే ఉండేవారు. అప్పుడు ఆ సమయంలో మొదటిసారిగా నేను ఈ ప్రాంతానికి వచ్చాను. ఇక్కడే పక్కన ఉండేవారు. అప్పుడు వచ్చాను మొదటిసారిగా. మరి అప్పటి నుంచి వారు కూడా మంచి ఆత్మీయులు. వారితో మంచి సహవాసాన్ని ఇంతకాలం ప్రభు మా మధ్యలో ఎలాంటి అభిప్రాయ భేదాలు పొరపత్యాలు లేకుండా ఈ ఆత్మీయ సహవాసం కొనసాగడానికి ప్రభు కృప చూపించారు. మరి సహోదరి ఆమె సమూయేలు గారు ఉన్నారా, చాలా ఆత్మీయురాలు, చాలా మంచి కష్టజీవి, చాలా ఆత్మీయురాలు, యోగ్యురాలు. నేను అప్పటి నుంచి గమనించి చూశాను ఆమెని. ఒక సహోదరు చక్కగా ఈ పరిచయకు మరి సహోదరుడికి మంచి సహకారిగా ఆత్మీయంగా మరి పరిచయలోనూ ఇంట్లో చక్కగా మంచి సహకారిగా దేవుడు ఇచ్చాడు. ఏదేమన్నా ఒక చక్కని కుటుంబంతో దేవుడు నాకు ఈ సహవాసం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా ఎప్పుడు కూడానండి యథార్థతే శాశ్వతంగా నిలుస్తుంది. తాత్కాలికంగా యథార్థం లేనివారు తాత్కాలికంగా వర్ధల్లో వచ్చు. కానీ బైబిల్ ఏమనుందంటే ఇది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూడగా ఒక మహావృక్షం ఉంది, తిరిగి వచ్చేటప్పుడు అది ఏది కనపట్లేదే అని ఉంటుంది యెషయా గ్రంథంలో. అట్లాగే యథార్థత లేనివారు తాత్కాలికంగా వర్ధిల్లుతారు, కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదం అది శాశ్వతమైనది. కానీ ఎప్పుడు కూడా ఆ దేవుని యొక్క ఆశీర్వాదం ఉప్పొంగదండి, నిదానంగా దేవుడు తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం. మరి చక్కని దైవజనుండి మీకు ఇచ్చారు దేవుడు, చాలా సంతోషం. రాత్రి మరి నాకు ఫోన్ చేసి అట్లా వస్తారా అని అడిగారు. సరే ఇక్కడే కదా వస్తాను అని చెప్పానండి. ఎందుకంటే వీరి దగ్గర రావడానికంటే నాకు కూడా సంతోషమే. ఎక్కడ ఆత్మీయత ఉంటుందో అక్కడికైతే నేను వెళ్ళడానికి ఇష్టపడతా. లేకపోతే క్రమం లేని వ్యక్తులతో నేను సహవాసం కూడా చేయలేను, స్నేహం కూడా చేయలేను. మొదటి నుంచి ప్రభు కృపను బట్టి ఆ విధంగా నడవటానికి కృప చూపించారు. ఈ రాత్రి మరి ప్రభు రాత్రి భోజనం, ఇంగ్లీష్లో దీన్ని లార్డ్ సప్పర్ అంటారు. లార్డ్ సప్పర్ అంటే ఇది మధ్యాహ్నం భోజనం తర్వాత, రాత్రి భోజనానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత తీసుకునేటువంటి స్నాక్స్, టిఫిన్ లాంటిది ఇది. అందుకనే సూర్యాస్తమయం తర్వాత ఈ లార్డ్ సప్పర్ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. అలా జరపాలి. అది దేవుడు ప్రవక్త ద్వారా మనకిచ్చిన క్రమం. జకర్యా గ్రంథంలో కూడా రాయబడిన క్రమం. అది పగలు కాదు, రాత్రి కాదు. కనుక ఈసారి ఈ ప్రభురాత్రి భోజనపు ఆరాధన కార్యక్రమాన్ని ఈ సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత జరపడం అనేది అది వాక్యానుసారం. కనుక ఈ రాత్రి ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందే ముందు చాలా విషయాలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దీనిలో చాలామంది కొంత వాక్యానుసారమైన అవగాహన ఉండాలి. దీనికి ఇక్కడ మనం చదివాం. అప్పుడు కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మీరు నిదానంగా ఒక్కొక్క వాక్యం చదవండి చెప్తాను. 25వ వచనం చదవండి. 25 కాదు, 26వ వచనం చదవండి. 11వ అధ్యాయం, మొదటి కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనం. మీరు రొట్టెని తిని త్రాగునప్పుడల్లా తర్వాత ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఈ ప్రభు యొక్క శరీరాన్ని, ఈ రొట్టెను ప్రభు శరీరం అని ప్రార్థన చేసిన తర్వాత అది రొట్టెగా భావించకూడదు. అది ప్రభు యేసుక్రీస్తు యొక్క శరీరం అని ఏమండి. తర్వాత ద్రాక్షారసమును ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు నామములో అది పవిత్రపరిచి పరిశుద్ధపరచబడి ప్రార్థించిన తర్వాత అది యేసుక్రీస్తు రక్తమని వివేచింపక, అంటే ప్రభు శరీరమని ప్రభు రక్తమని అనుకోకుండా ఏదో రొట్టె ద్రాక్షారసం అనుకుని కనుక తీసుకున్నట్లయితే అపరాధియగును. ఏమవుతాడండి? చూసారా, మనం ఎందుకు తీసుకుంటున్నాం ఈ శరీరాన్ని, రక్తాన్ని? అపరాధం పోగొట్టుకోవడానికి. అవునండి. మనం ఉన్న దోషాలు, అపరాధములు శుద్ధి చేసుకోవడానికి మనం ఈ కార్యక్రమంలో పాలు పొందడానికి వచ్చాం ఈరోజు.
కానీ అదే సమయంలో అదే అదే రొట్టె, అదే ద్రాక్షారసము ఏమండి ఆత్మ సంబంధి అయిన వానికి అది శుద్ధి చేస్తుంది. అదే ద్రాక్షారసము, అదే రొట్టె ఒక వ్యక్తిని అపరాధంలోకి తీసుకెళ్తుంది. చూసారా? అదే రొట్టె ఒక వ్యక్తిని శుద్ధి చేస్తుంది, అదే రొట్టె ఒక వ్యక్తిని అపరాధంలోకి తీసుకెళ్తుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి కనానుకి నడిపించినప్పుడు అగ్నిస్తంభం, అదే అగ్నిస్తంభం వారికి వెలిగిచ్చింది, వీళ్ళకి చీకటి ఇచ్చింది ఇంకొకళ్ళకి. అలాగే అదే రొట్టె ఒకళ్ళకేమో శుద్ధి, ఇంకొకళ్ళకి అపరాధంలో తీసుకెళ్తోంది. ఏమండి? ఎందుకనంటే అందుకని 28వ వచనం, ప్రతి మనుష్యుడు దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి అంటే అర్థం ఏంటి? కాబట్టి అంటే ఒకవేళ అయోగ్యముగా తీసుకుంటే అపరాధంలోకి వెళతావు కనుక అందుకని నువ్వు పరీక్షించుకోవాలి. కాబట్టి పరీక్షించుకోవాలను. కాబట్టి అపరాధంలోకి వెళ్ళకుండా ఉండాలంటే పరీక్షించుకోవాలి. అంటే అర్థం ఏంటి? పరీక్షించుకోవడం అంటే ఎవరి జీవితాన్ని వారు ఒకసారి రివ్యూ అంటే పరిశీలించి తీసుకోవాలి. ఈ నెలకాలం అంతా గత నెలలో ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో పాల్గొన్న రోజు నుంచి ఈ రోజు వరకు జీవించిన జీవితం ఎలా ఉన్నది? అర్థమైందండి? ఆ జీవితం వాక్యానుసారంగా ఉన్నదా లేక వాక్యానికి వ్యతిరేకంగా ఉందా అన్నది పరిశీలించుకోవాలి. పరీక్షించుకొనవలెను అంటే పరిశీలించుకోవాలి. ఎలా పరిశీలించుకోవాలి? వాక్యం అనే అర్థంలో మన జీవితాన్ని చూసుకోవాలి. ఒకసారి ఈ నెలకాలంలో మనం ఎలా ఉన్నాం? అర్థమైందండి? వాడికి చొప్పున వచ్చి వెళ్ళే కార్యక్రమం కాదు ఇది. అర్థమైందండి? అదే రొట్టె, అదే ద్రాక్షారసం ఒక వ్యక్తిని శుద్ధి చేస్తుంది, అదే రొట్టె ఒక వ్యక్తిని అపరాధంలోకి తీసుకెళ్తుంది. మరి మనం శుద్ధి చేయబడటానికి వచ్చాం, కానీ ఇక్కడికి అపరాధంలోకి నెట్టవేయబడటానికి స్థలం రాలా. మనం అపరాధం మీదేసుకుంటా రాలా, ఉండదు. అపరాధాన్ని కడుక్కోవడానికి వచ్చాం, మనం శుద్ధి చేసుకోవడానికి కదా. మరి అందుకని ఏం చేయాలంటే అపరాధంలోకి నెట్టబడకుండా ఉండాలంటే, అదే శుద్ధీకరణ మనం కొనసాగాలంటే పరీక్షించుకోవాలి. అది ప్రాముఖ్యమైన అంశం. ఆ పరీక్షించుకోవడం అనేది ఎలా పరీక్షించుకోవాలండి? వాక్యానుసారమైన పరీక్ష అవ్వాలి. అది వాక్యాన్ని సరిపోవాలి. ప్రతి విషయంలో కూడా, ప్రతి అంశము కూడా నువ్వు జీవించిన జీవిత నెలకాలంలో నీ మాటలు, నీ కట్టు, నీ బొట్టు, నీ ఆచారం, నీ ఆత్మీయ జీవితం అంతా కూడా వాక్యాన్ని సరిపోవాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ప్రతి మనిషిని వాక్యం నుంచి చూస్తాడు. ఈ జీవితం అయిపోయిన తర్వాత అవతల ఒడ్డుకి వెళ్ళినప్పుడు కూడా మన దేవుడు పరీక్షించేది ఏ విధంగా అంటే వాక్యంతోనే పరీక్షిస్తాడు. ఈ లోకంలో ఉండగా నువ్వు బాగా చర్చి కట్టించావు, లేకపోతే చర్చి కడితే ₹1,00,000 డొనేషన్ ఇచ్చావు, లేకపోతే ఈ ప్రభురాత్రి భోజనప్పుడు ప్రతి నెల భోజనాలు అందరికి ఉచితంగా నువ్వు పెట్టేసావు, దానిని బట్టి నిన్ను చూడడం, నువ్వు జీవించిన జీవితాన్ని చూస్తాడు దేవుడు. అలాగే ఫస్ట్ జీవితమే. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు ఈ వర్తమాన సంఘాల్లో ఏం చూస్తున్నారంటే, అనేక మంది బోధకులను ఎలా చూస్తారంటే వాక్యం నుంచి చూడాలండి. ఒక విశ్వాసి కానీ, ఒక విశ్వాసిని కానీ, ఒక సేవకుడిని కానీ ఎలా చూడాలంటే వాక్యం నుంచి చూడాలి. కానీ పై రూపాన్ని, పై జీవితాన్ని లేదా బోధించే బోధన కాదు చూసేది. అతను జీవితాన్ని వాక్యం నుంచి చూడాలి. వాక్యాన్ని సరిపోవాలి అతని జీవితం. అది సేవకుడైతే సేవకుడి జీవితం వాక్యాన్ని సరిపోవాలి. అది విశ్వాసి అయితే ఆ విశ్వాసి జీవితం వాక్యాన్ని సరిపోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా ఎవరైనా గొప్పగా 2 గంటలు 3 గంటలకు ఘనంగా ప్రసంగం చేస్తే ఏంటండి ఆ వ్యక్తిని గొప్ప బోధకుడు, మంచి ప్రసంగికుడు, మంచి దైవజనుడు అని అతని బోధ చేత ఆకర్షించబడి ఏం చేస్తారండి? ఆకర్షించబడి స్థానిక సంఘాలకు కూడా దూరం అయ్యేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున స్థానిక సంఘానికి కూడా దూరం అవుతూ ఆ బోధకు ఆకర్షించబడి ఇళ్లలో కూర్చుని వాళ్ళ ఫోన్లో యూట్యూబ్లో వాక్యం వినడం, ఆరాధనలో పాల్గొనడం అదొక ఆచారం వచ్చింది. ఏమండి? అది వాక్యానుసారమా? మన వాక్యంలో చూడాలి. వాక్యం నుంచి చూడాలి. బైబిల్ ఏం చెబుతుందంటే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం, కొందరు మానుకున్నట్టుగా మీరు సమాజంగా కూడుకొనడం మానవద్దు అని బైబిల్లో ఉంది. కొందరు మానుకున్నట్లుగా అంటే కొందరు మానుకుంటారు అంటే దేవుని ఏర్పాట్లో లేని వాళ్ళు, దేవుని ఏర్పాట్లో లేని వాళ్ళు మానుకున్నట్టుగా నువ్వు ఏర్పాట్లో ఉన్న నీవు మానుకోమాక అని దేవుడు ప్రత్యేకంగా చెబుతున్నాడు. ఏర్పాట్లో ఉన్న వారితో ప్రత్యేకంగా చెబుతున్నాడు. ఎబ్రీ పత్రిక 10:24లో నువ్వు మానుకోవద్దు సమాజంలో కూడుట అంటే అర్థం ఏంటి? మందిరానికి రావాలి అని అర్థం. సమాజంలో కూడుకునడం మానవద్దు అంటే సంఘానికి రావాలి, మందిరానికి రావాలి. ఏమండి? ఇది వాక్య క్రమం. మరి ఇప్పుడు కొంతమంది బోధకులు యూట్యూబ్లో నెలకోసారి మా దగ్గరికి రా, మరి అది వాక్య విరుద్ధమైన బోధ, వాక్యానుసారమైన బోధ అంటారా? ఏమండి?
అది వాక్యానుసారంగా ఉందా, బోధ వాక్య విరుద్ధంగా ఉందా? ఆలోచించండి మీరు. వాక్యంలో చూడండి. ఒకవేళ నేను 3 గంటలు ప్రసంగం చేశాను, నా ప్రసంగం సమయాల్ గారి ప్రసంగాన మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది. అప్పుడు నా దగ్గరకు వచ్చి మీరు ప్రార్థన చేయమన్నారు, అడిగారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అది రాంగు. అదేంటంటే ఎప్పుడు కూడా వచ్చిన ప్రసంగికుడి దగ్గరకు వచ్చి చాలామంది అయ్యా మాకు ప్రార్థన చేయండి అంటారు. నేను కరెక్ట్ కాదు, దాన్ని కరెక్ట్ అన్నాను నేను. అర్థమైందండి. ఒకవేళ నేను ప్రార్థన చేశా, రాత్రి వెళ్ళిపోతాను. నేను రేపు పొద్దున ఎలా ఉన్నావు నేను అడగను నిన్ను. నీ సంఘ కాపరు అడుగుతాడు నిన్ను, నేను అడగను. అర్థమైందండి. నేను పట్టించుకోను నిన్ను. రేపు పొద్దున నిన్ను గురించి ఆలోచించను నేను. అర్థమైందండి. ఇది తెలవక చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఈ విధానంలో వెళ్తున్నారు. అర్థమైందా? ఎప్పుడు కూడా నీకు దేవుడు ఒక వ్యక్తిని సేవకుడు ఇచ్చినప్పుడు అతడు నీ గురించి పట్టించుకోడు. రేపొద్దున ఎప్పుడో ప్రార్థన చేసి రేపొద్దున నీ ఇంటికి వస్తాడు, ఎలా ఉన్నావమ్మా అని. నేను రాను కదా మీ ఇంటికి, అది ఒకటి మొదటి క్రమం. రెండోది ఏమండి, నెలకోసారి ఇంట్లో ఉండి యూట్యూబ్లో ప్రసంగం విని, అంటే ఆ బోధ ఏంటిది? అది వాక్యానుసారం అంటారా, వాక్య వ్యతిరేకం అంటారా? ఆలోచన చేయండి. అంటే ఆ ప్రసంగికుడు వాక్య వ్యతిరేకమైన బోధలు చేస్తున్నాడు. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వాక్యం చూడటం అంటే అది. అతను ఎంత 4 గంటలు ప్రసంగం చేయండి, పరలోకాన్ని దింపనివ్వండి కింద, అతను అబద్ధికుడు అంటాను నేను. అతను అబద్ధికుడైన బోధకుడే అంటాను నేను. ఎందుకని? అతని బోధ వాక్యానికి సరిపోలా, అతని బోధ వాక్యానికి వ్యతిరేకంగా ఉంది. బైబిల్ ఏం చెబుతుందంటే సమాజంలో కూడుకోవాలి, అది బైబిల్ చెబుతుంది. నువ్వు ఇంట్లో ఉండు, నెలకోసారి నా దగ్గర అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అది వాక్యానికి వ్యతిరేకంగా ఉందా బోధ? ప్రజలకి ఆ బైబిల్లో వాక్యాన్ని చూసి ఆ వాక్యం ద్వారా పరీక్షించి ఆ సేవకుడిని పట్టుకునే విధానం తెలవక గుడ్డి భక్తి చేస్తున్నారు వాళ్ళ క్రైస్తవులు. అర్థమైందండి. గుడ్డి భక్తి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? గుడ్డి భక్తి చేస్తున్నారు వాళ్ళ. అందుకని ఈ గుడ్డి భక్తి చేయొద్దు. వాక్యం చూడండి, వాక్యం చదవండి. ఏమండి? ఎందుకంటే బైబిల్ ఏం చెబుతుందండి? బైబిల్ ఏం చెబుతుంది? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము. క్రీస్తు శరీరము అంటే సంఘం. ఈ సంఘం అనేటువంటి ఈ క్రీస్తు శరీరానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఈ సంఘం అనే శరీరానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. కనుక క్రీస్తు శరీరము అండగా సంఘం. ఒకటి ఏమనుందండి? క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము అంటే అర్థం ఏంటి? ఒకటి క్షేమంగా ఉండాలి, 2 అభివృద్ధి చెందాలి. క్షేమంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి అంటే ఫలించాలి. అంటే ఏం కావాలి? ఇప్పుడు ఆ సంఘం ఏం చేయాలి? 2 రకాల అభివృద్ధి పొందుకోవాలి. క్షేమంగా ఉండాలి, ఫలించాలి. జరగాలంటే ఏం చేయాలి? దేవుడు పెట్టిన వ్యవస్థ ఏంటండి? మాట్లాడకండి అమ్మా. దేవుడు పెట్టిన వ్యవస్థ ఏంటండి? వచ్చిన వాళ్ళు సైలెంట్ కూర్చోవాలి, మాట్లాడకూడదు వాక్యం జరిగేటప్పుడు. ఏమండి? అప్పుడు సంఘం ఏం చేయాలి? క్షేమంగా ఉండాలి, 1. 2 అభివృద్ధి చెందాలి. అంటే దేవుడు పెట్టిన క్రమం ఏంటి? ఆయన కొందరిని కాపర్లుగా నియమించను. ఎఫెసీ 4:13. ఆయన కొందరిని కాపర్లుగా నియమించను. దేవుడు పెట్టిన వ్యవస్థ అది. అంటే ఒక విశ్వాసి, ఒక సంఘం ఉండాలి, ఒక సేవకుడు ఉండాలి. దేవుడు పెట్టిన క్రమం అది. మరి ఇప్పుడు సంఘం లేదు, కాపర్ లేదు, యూట్యూబ్ ఉంది నాకు. అది వాక్య విరుద్ధమైన భక్తి కాదు. ఇప్పుడు వాక్యాలను చూడటం అంటే అది. ఏమండి? బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం. కాపర్లను నేను నియమించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఇష్టమైన కాపర్ని నేను నియమిస్తా మీకు. నువ్వు ఎన్నుకోవడం కాదు. ఏమండి? ఎవరో నియమించడం కాదు, మీకు నేను నియమిస్తా. అతడు జ్ఞానంతో వివేకంతో మిమ్మల్ని ఏలుతాడు. ఏలును అని ఉంటుంది అక్కడ. అతడు జ్ఞానంతో వివేకంతో మిమ్మల్ని ఏలును. చూసారా? దేవుడు పెట్టిన వ్యవస్థ విధానం ఇదండి. ప్రతి విశ్వాసికి ఒక సంఘము, నా సంఘం ఇది, నా సేవకుడు ఇతను అనేది లేకుండా నువ్వు పరలోకం చేరలేరండి. దేవుడు పెట్టిన వ్యవస్థ క్రమం ఇది. ఆత్మీయ జీవితానికి దేవుడు పెట్టిన క్రమం అది. చూసారా? అందుకనే ఈ రోజుల్లో ఈ అంత్య దినాలు, రాకడ దినాలు సమీపించిన కొలది ప్రజలు క్రమం తప్పి అంటే వాక్యం దాటి వెళ్ళిపోతున్నారు. కొంతమంది బోధకులు కూడా అలా నడిపిస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా వాక్యం చూడాలి. వాక్యమే మెయిన్. అదేనండి. ఎవరు బోధ చేసినా సరే, ఏ సేవకుడు దీన్ని పరలోకం చేస్తాడండి? మీ పాస్టర్ గారు కాదు, నేను కాదు, ఎవరు కూడా మిమ్మల్ని పరలోకం చేస్తలేదు. ఈ వాక్యం మాత్రమే దీన్ని పరలోకం తీసుకెళ్తుంది. మేము ప్రసంగం చేయగలం అంతే. ఆ ప్రసంగాన్ని స్వీకరించి నువ్వు ఎదగాలి. ఆ ప్రసంగంలో ఉన్న దేవుని యొక్క వాక్యము నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. అంతే తప్ప నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం ప్రకారం నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. ఎలాగా? ఈ ప్రసంగం ద్వారా.
అంతేగాని ఏ మానవుడు ఏ సేవకుడు నిన్ను సిద్ధపరచలేడు, ఏ సేవకుడు నిన్ను తీసుకెళ్ళలేడు. కనుక నీకో సంఘం ఉండాలి, నీకో సేవకుడు ఉండాలి, అతనిచ్చే బోధ ద్వారా నువ్వు సిద్ధపడాలి. ఇది ఆత్మీయ జీవితానికి మన పరలోకి వెళ్ళే మార్గం. అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఈ రాత్రి ప్రభురాత్రి భోజనం అండి కార్యక్రమంలో ఉంటున్నాం కనుక పరీక్షించుకొనవలెను, అంటే పరిశీలించుకోవాలి ప్రతి విషయాన్ని. సరే, ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం ఒక మాట మనం చదివాము, దాన్ని కూడా వెళదాం ఒకసారి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇక్కడ ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు రాయించిన మాట, నాకు మొర్రపెట్టుమో నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియచేతును. గ్రహింపలేని విషయాలు అంటే యెషయా గ్రంథం 43 అధ్యాయాలు ఉంటుంది. నీకు ప్రత్యక్షతనిచ్చేవాడను నేను, నీకు గ్రహింపునిచ్చేవాడను నేను, నిన్ను విమోచించేవాడను నేనే అని అక్కడ 43:11 ఉంటుందన్నమాట. అంటే నీకు వాక్యము బోధించినప్పుడు, ఏ సేవకుడైనా సరే నీకు వాక్యం బోధించినప్పుడు దాని వాక్యాన్ని లోపల హృదయంలో సేకరిస్తే అర్థమయ్యే జ్ఞానం ఇచ్చేది పరిశుద్ధాత్ముడు. అదేనండి, పరిశుద్ధాత్మ దేవుడి ఇవ్వాలి నీకు గ్రహింపది, ఆ వాక్యం ప్రత్యక్షత దేవుడి ఇవ్వాలి. అదేనండి, అందుకే దేవుని మందిరానికి వచ్చేటప్పుడే ఇంటి దగ్గర నీ హృదయంలో ఆరాధన ప్రారంభం అవ్వాలి. ఇక్కడికి వచ్చినాక ఆరాధన ప్రారంభం అవ్వటం కాదు, అసలు ఇంటి దగ్గర ఆరాధన ప్రారంభం అవ్వాలి. ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే ప్రభు ఈ రాత్రి నీ మందిరానికి వెళ్ళడం సమయం ఇచ్చావు, నాకు ఆయుష్ని ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, నీ స్తోత్రం. అయితే అక్కడ నీ సేవకుడి ద్వారా నాతో ఏం మాట్లాడతావో అది గ్రహించు శక్తి నీవు అని ప్రార్థన చేసి రావాలి. అది ఆరాధన ఇంటి దగ్గర ప్రారంభం ఉంటుంది. అది అంటే ఇంటి దగ్గర ఆరాధన ప్రారంభం అవ్వాలండి. ఇంటి దగ్గర ప్రార్థన చేస్తూ రావాలి, ఇక్కడికి వచ్చినా ప్రార్థన చేసి కూర్చోవాలి. ఇక్కడ ప్రార్థన చేసి కూర్చోవాలి. ప్రభు నాలో ఈ బలహీనత ఉంది, నేను జయించలేకపోతున్నా, దానికి జయించే శక్తి ఈరోజు ఆ ప్రసంగం ద్వారా నాకు ఇవ్వు అదేండి అని వచ్చి ప్రార్థన చేసి కూర్చోవాలి. ఆరాధనకి వచ్చే విధానం అదే అండి క్రైస్తవ జీవితంలో మనం. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్నాడు, నాకు మొర్రపెట్టుము. ఇప్పుడు అంటే నాకు ప్రార్థన చేయి, నాకు ప్రార్థన చేయి. నువ్వు గ్రహింపలేని విషయాలు ఈ బైబిల్లో చాలా ఉన్నాయి. ఏమండి, చాలా ఉన్నాయి. అది గ్రహించేది శక్తి నేను ఇస్తా అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఏమి గ్రహించాలి, మనం ఎలా పరీక్షించుకోవాలి? ఇందాక కొరింథీ చదివాం 11వ అధ్యాయం 28వ వచనంలో ఏంటండి, పరీక్షించుకొనవలెను. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అంటే పరీక్షించుకొనుట ఎలాగా? మరి ఆ గ్రహింపు దేవుడు ఇవ్వాలి. ఇర్మీయాతో దేవుడు చెప్తున్నాడు, నాకు మొర్రపెట్టు, ప్రార్థన చేయి. ఎలా నువ్వు పరీక్షించుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, అసలు ఏం పరీక్షించుకోవాలి, అసలు నన్ను నేను ఏం సరి చేసుకోవాలి, నన్ను ఏం చూసుకోవాలి, అసలు ఈ రాత్రి రొట్టె తీసుకున్న ముందు, ఈ ద్రాక్షరసం తీసుకున్న ముందు అసలు నేను ఏం పరిశీలన చేసుకోవాలి, ఆ గ్రహింపు కావాలి. ఆ గ్రహింపు అంటాడు ఇర్మీయాతో దేవుడు, నాకు మొర్రపెడితే నేను ఇస్తా గ్రహింపు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం, 15వ వచనం, 1వ అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు కప్పుకొందును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, చేసినను నేను విన్నాను. ఒక్క నిమిషం చాలమ్మా. అక్కడ ఇర్మీయా ద్వారా దేవుడు చెప్పిన మాట, నాకు ప్రార్థన చేయి, ఈ బైబిల్లో ఉన్న ప్రత్యక్షత అంతా నీకు ఇస్తా అని ఇర్మీయాతో దేవుడు చెప్పాడు 33వ అధ్యాయంలో. కానీ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్తున్నా అంటే, మీరు ప్రార్థన చేయడానికి చేతులు ఎత్తారు, కానీ మా చేతులు ఎత్తిన మిమ్మల్ని నేను చూడక నా కన్నులు కప్పుకుంటా. అంటే ఎత్తిన చేతులు చూడను. ఏమండి, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మరి అక్కడ ఇర్మీయా ద్వారా ప్రార్థన చేయమని అంటున్నాడు, నీకు అన్ని విషయాలు గ్రహింపజేసే శక్తిని ఇస్తాను, నీకు ప్రత్యక్షతని ఇస్తాను అని చెప్పాడు దేవుడు. అదే దేవుడు ఇక్కడ యెషయా ద్వారా, మీరు ప్రార్థన చేసిన నేను విన్నాను, మీరు చేతులు చాపినా కానీ నేను చూడను ఏమండి అని అంటున్నాడు. ఈ రోజున ప్రభురాత్రి భోజనం శరీరం తిని ప్రభు యొక్క రక్తం తీసుకోవాలంటే ఈ లేఖనాల ద్వారా మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకు దేవుడు ఒక ప్రవక్త ద్వారా ప్రార్థించమన్నాడు, గ్రహింపుని శక్తిని ఇస్తా అన్నాడు. ఇంకొక ప్రవక్త ద్వారా నేను వినను అంటున్నాడు, వినను అంటున్నాడు. కారణం ఏమిటి? ఏమండి, చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. క్రైస్తవ జీవితంలో ఈ వర్తమాన సంఘాల్లో ఈ గడియ వర్తమాన ప్రవక్త ద్వారా వర్తమానం వచ్చిన తర్వాత అందరికీ అలవాటైంది ఏంటంటే, మాకు వర్తమానం వచ్చింది, మా ఇంట్లో పుస్తకాలు చాలా ఉన్నాయి,
నేను వధువు సంఘము, నేను ప్రభు రాజ్యంలో ఉంటాం అనేటువంటి ఒక భ్రమ, గుడ్డి భ్రమ అని ఒక భ్రమలో ఉన్నారండి. లేదండి, అర్థమైందండి. వర్తమాన సంఘాల్లో ఉన్నంత మాత్రాన నువ్వు వధువులో ఉండవండి. వధువులో ఉండాలంటే ఒకటే విషయం, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. యేసుక్రీస్తు ఏ మనసు కలిగి ఉన్నాడో ఆ మనసు మీరును కలిగి ఉండండి అని ఫిలిప్పీయులు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. అంటే ఇస్సాకు కాలంలో ఇస్సాకు ఏ మనసు కలిగి ఉన్నాడో రెబెకా కూడా అదే మనసు కలిగి ఉంది. అందుకే ఇస్సాకు రెబెకాను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వివాహం చేసుకోవాలంటే కూడా ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడో వధువు అనబడే సంఘంలో కూడా అదే మనసు ఉండాలి. ఏమండి, అదే మనసు ఉండాలి. అది రావాలంటేనే మనం అనేక విషయాలు పరిశీలన చేసుకోవాలి. ఒక విషయం అండి, యోధా రాసిన పత్రిక 5వ వచనం చదవండి. ఒకే అధ్యాయం ఉంటుంది, దాంట్లో 5వ వచనం. యోధా రాసిన పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. యోధా పత్రిక ప్రకటన గ్రంథం ముందు యోధా పత్రిక ఉంటుంది. 5వ వచనం. ఈ సంగతులన్నయు మీరు మొదటనే ఎరిగి ఉన్నను. వింటున్నారా? జాగ్రత్త పరిశీలించండి, చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. ఈ సంగతులని మీకు తెలుసు. ఏమండి, ఈ సంగతులని మీకు తెలుసు, మీకు ముందే తెలుసు మీకు, అయినను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా అని యోధా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు ముందు తెలిసినప్పటికి కూడా మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత, దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రభువు ఐగుప్తులోని ప్రజలను రక్షించినను తరువాత నాశనం చేశాను. 20 లక్షల మంది బయలుదేరారు. దేవుడే రమ్మని పిలిచాడు. ప్రజలు వారంతలో వారు రాలా. అమ్మా మీరు రండి, మీకు వాగ్దానం దేశం ఇస్తా, నా మాట వినండి అని దేవుడు తన ప్రవక్తను పంపి బ్రతిమాలి వాడిని తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన దేవుడే, ఆ బాప్తిసం ఇచ్చిన దేవుడే మరి ఒడ్డుకొచ్చిన తర్వాత వాగ్దానం చేర్చలా, మధ్యలో చనిపోయారు, నాశనం చేశాను. మరి ఇప్పుడు వాళ్ళందరూ బాప్తిసం పొందారుగా, వాళ్ళందరూ బాప్తిసం పొందారా? ఏమండి తెలుసా మీకు? ఇది కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 10వ చదవద్దులేమా, 10వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మాటలు ఉంటాయి. వారందరూ ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందిన రాసింది అక్కడ. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మాటలు ఉంది. వారందరూ బాప్తిసం పొందిరని రాసింది. మరి బాప్తిసం పొందారు. ప్రవక్త ఉన్నాడు, ఆ కాలం మోసే ఉన్నాడు వారికి ప్రవక్త. మరి ఆ వర్తమానం ఉంది అక్కడ, ఆ వర్తమానం ఉంది, ప్రవక్త ఉన్నాడు, బాప్తిసం పొందారు. మరి చేరలేదే కనాను దేశం? ఏమండి చేరలేదే? మరి నాశనం మనకు అప్పగించాను. కారణం ఏంటి? నమ్మకపోయిన వారిని. అంటే అర్థం ఏంటి? ఈ దేవుడిచ్చిన ఈ లేఖనాలను నమ్మకపోయిన వారిని, దేవుడిచ్చిన ఈ లేఖనాన్ని నమ్మకపోయిన వారిని నాశనం అప్పగించాడు. అదే దేవుడు, అలాగే ప్రవక్త, అలాగే వర్తమానం ఈరోజు కూడా అంతే. దేవుడు ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు. దేవుని చట్టంలో మార్పు ఉండదు, అన్ని కాలాల్లో ఒకే రకంగా ఉంటుందండి. ఈరోజు కూడా అంతే. నువ్వు దేవుని యొక్క గ్రంథంలో ఇచ్చినటువంటి ప్రతి లేఖనాన్ని నువ్వు నమ్మాలి. నమ్మడమే కాదు, నమ్మటువంటి రుజువు ఏంటి? నన్ను నమ్మానండి, ఓకే నమ్మారంటున్నావు, కానీ నీ జీవితంలో ఆచరణలోకి లేదు. అది నువ్వు ఆచరించినప్పుడు నమ్మినట్టు లెక్క. నువ్వు ఆచరించకుండా నేను గ్రంథం నమ్మానండి. చాలామంది అంటారు, అయ్యా గుడికి రావా, ఆదివారం రాయ్యా గుడికి రా అంటావు. ఎవరన్నా అన్నాం అనుకున్న దారిలో కనబడినప్పుడు, నాకు దేవుడు అంటే ఇష్టం అండి. కరెక్టే, ఇష్టమే అంటున్నావు అని క్రియల్లో చూపించాలి. అది ఏమండి, నువ్వు క్రియల్లో చూపించాలి. ఇష్టం అంటే ఏంటి? అర్థం ఏంటి? ఆ బైబిల్ ప్రకారం జీవిస్తూ బైబిల్ క్రమం, ఆదివారం గుడికి రావటం, లార్డ్ సపర్లో పాల్గొనడం, ఆ బైబిల్ క్రమాన్ని పాటించినప్పుడు ఆ ఇష్టం అనేది క్రియల్లో చూపించినట్లు లెక్క వస్తుంది. అది ఏమండి, ఆ క్రియల్లో చూపించకుండా దేవుడు అంటే నాకు ఇష్టమేనండి అంటున్నావు, కానీ రాట్లాగు నువ్వు. ఆ క్రియలు కూడా కనపట్లా. ఒక వ్యక్తి తాగి రోడ్డు మీద పడిపోయాడు. ఆ వ్యక్తిని తాగుబోతని మనం అంటున్నాం. ఎలా అంటున్నాం? వాడు తాగి పడిపోయాడు అక్కడ, అదే క్రియ. తాగి పడిపోయాడు, అది కనపడుతుంది మనకి, అది క్రియ. అలాగే ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు బాప్తిసం పొందిన క్రైస్తవుడు అయితే అంటే నువ్వు అది క్రీస్తు క్రమం నెరవేర్చు, వాక్య క్రమం నెరవేర్చు. అది క్రియలు చూపించు, నీ నమ్మికని క్రియలు చూపించు. చూసారా? నువ్వు పొందిన బాప్తిసము నిన్ను పరలోకం చేర్చదండి. ఇది తెలిసే విషయం చాలామందికి. బాప్తిసం పరలోకం చేర్చదు. మరి బాప్తిసం పొందాలి ఖచ్చితంగా. అది వాక్యం అంతే, నెరవేర్చాలి. కానీ మరి పరలోకం చేరాలంటే
కొత్త జన్మ. బాప్తిసానికి కొత్త జన్మ తేడా ఉంది. బాప్తిసం నేను చర్చిలోకి తీసుకొచ్చింది, కొత్త జన్మ పరలోకం తీసుకెళ్తుంది. బాప్తిసం నేను చర్చిలోకి మాత్రమే తీసుకొస్తుంది. చర్చిలోకి వచ్చిన తర్వాత ఈ ప్రసంగాలు వింటూ వింటూ కొత్త జన్మ అనుభవం రావాలి నువ్వు. అప్పుడు ఆ కొత్త జన్మ నేను పరలోకం చేరుస్తుంది. బాప్తిసం నేను క్రైస్తవుని చేసింది, బాప్తిసం నేను క్రైస్తవుని చేసింది, చర్చిలోకి తీసుకొచ్చింది. క్రైస్తవుడు అయితే నువ్వు పరలోకం చేరలేవు. బాప్తిసం తీసుకుంటే పరలోకం చేరలేవు. అంటే బాప్తిసం నుంచి రెండో స్టెప్ కొత్త జన్మ అనుభవం, అది రావాలి. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు, యోహాను సువార్త 3:5 నికోదేముతో, ఎవడైనా కొత్తగా జన్మించితే కానీ వాడి పరలోకం చేరలేడు. స్వయంగా ప్రభువు చెప్పిన మాట అది. ఏమండి, కొత్తగా జన్మించితే కానీ, అంటే బాప్తిసం వేరు, కొత్త జన్మ వేరు. క్రైస్తవత్వం వేరు, విశ్వాసులు వేరు. క్రైస్తవుడు వేరు, విశ్వాసం వేరు. బైబిల్లో ఉందండి, కీర్తన 26 కీర్తనలో యేసు దేవుడు విశ్వాసులను కాపాడునని ఉంది. క్రైస్తవులను కాపాడిన బైబిల్ ఎక్కడ లేదు అసలు. ఏమండి, క్రైస్తవులను కాపాడునని ఎక్కడ లేదు అసలు బైబిల్లో. విశ్వాసులను కాపాడును. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని ఉంది, క్రైస్తవులకు తండ్రి అని లేదు కదా. అంటే అది క్రైస్తవుడు బాప్తిసం నేను క్రైస్తవునిగా మార్చింది. నీ బాప్తిసం నేను చర్చిలోకి తీసుకొచ్చింది. ఈ చర్చిలోకి వచ్చి నీవు రెండో స్టెప్ నువ్వు విశ్వాసిగా మారాలి. రెండో స్టెప్ కొత్త జన్మలోకి రావాలి. అప్పుడు పరలోకానికి మార్గం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేంటండి, వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు బాప్తిసం పొంది ఆ బాప్తిసం దగ్గర ఆగిపోతున్నారు. అదేండి, మేము క్రైస్తవులు అండి. ఓకే, నువ్వు క్రైస్తవుడు, ఓకే. ఏమండి, బాప్తిసం వేరు, కొత్త జనం వేరు. క్రైస్తవం వేరు, విశ్వాసులు వేరు. చూసారా ఎంత తేడా ఉందండి దానికి దీనికి. ఏమండి, క్రైస్తవత్వంలోకి వచ్చావు, విశ్వాసిగా మారాలి. విశ్వాసం అంటే అర్థం ఏంటి? ఈ వాక్యాన్ని నమ్మాలి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఏమండి, ఈ రాత్రి మనం పరిశీలించుకోవాలి. ప్రభురాత్రి భోజనం తీసుకున్న ముందు పరీక్షించుకొనవలెను. పరీక్షించుకోకపోతే ఏం జరుగుద్ది? ఏమండి, యోహాను సువార్త 13 ఒక మాట చూడండి. యోహాను సువార్త 13 ఒక మాట చూడండి. 13:27 వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వారిలోకి వచ్చాడు. వింటున్నారండి? అర్థం చేసుకోండి, చాలా ప్రాముఖ్యం అన్నమాట. పరిశుద్ధ ప్రభురాత్రి భోజనం తీసుకుంటే దేవుని ఆత్మ రావాలి వాడిలోకి. కానీ ఎవరు వచ్చారు అతనిలోకి? సాతాను వచ్చాడు. మరి సాతాను రావడం ఏంటి? పరీక్ష లేకుండా తీసుకున్నాడు. వాడు పరీక్షించుకోలే, వేషధారణగా వచ్చాడు. నామకార్థమైన జీవితం జీవిస్తూ, వేషధారణగా జీవిస్తూ, వేషధారిగా ఉంటూ ఆ లార్డ్ సప్పర్లో పాల్గొన్నాడు. పరీక్షించుకోలే. బైబిల్ చేద్దాం, నువ్వు పరీక్షించుకునేవాళ్ళను, లేని ఎడల అపరాధి వగుదువు. ఇప్పుడు వీడు అపరాధి అయ్యాడు. ఇప్పుడు ఎందుకని? అపరాధం ఉంది కనుక పరీక్షించుకోకుండా అపవాదం లోపల పెట్టుకుని జీవితం అంతా కల్మషంతో నిండిపోయిన జీవితంతో ఉండి ఏ విధమైన దిద్దుబాటు లేకుండా, ఏ తప్పిదమును దేవుని ఎదుట ప్రభువా నేను అయోగ్యుడను అని ఒప్పుకోకుండా ఆ రొట్టె పుచ్చుకున్నాడు, మొక్క పుచ్చుకున్నాడు. వీడేమొచ్చాడు? దేవుని ఆత్మ రావాల్సినటువంటి స్థితిలో వాడు సాతాను వాళ్ళలోకి వచ్చాడు. చూసారా? ఒప్పుకున్నాడు కానీ దేవుని ఆత్మ వచ్చింది. ఒప్పుకోకుండా పరీక్షించకుండా తీసుకుని ఈ వ్యక్తిలోకి సాతాను వచ్చాడు. ఏమండి, చూసారా? కొరింథీ పత్రికలో వాక్యం ఉంది, పరీక్షించుకున్న లేని ఎడల అపరాధి అగును. మరి ఇప్పుడు నెరవేరిందా లేదా? నాకు ఇక్కడ యోధా జీవితం నెరవేరింది కదా. అపాధి రావటం ఏంటి? మన అపాధిని తీసుకుంటా అపాధిని లోపల తీసుకుంటా మనం ఇక్కడ రాలేదు ఈ రాత్రి. ఏమండి, అపవాదిని పొందుకోవడానికి ఈ రాత్రి లార్డ్ సభలో పాల్గొనట్లా మనం. ఏమండి, దేవుని చేత మరింతగా ఇంకో స్టెప్ దేవునికి దగ్గర అవ్వాలని మనం ఇక్కడికి వచ్చాం. దేవునికి ఇంకా దగ్గర అవ్వాలి. ఏమండి, ఇంకా దేవుని ఆత్మలో దేవుళ్ళు ఎదగాలి. దేవునికి మరింత సమీపంగా ఉండాలి. దేవుని రాజ్యంలో ప్రవేశం కోసం ఇంకా మరింతగా మన లోతైన అనుభవంలోకి వెళ్ళడం కోసం ఈ రాత్రి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాం. ఏమండి, మరి ఆ స్థితిలో ఉండాలంటే దానికి ఒక మార్గం, నువ్వు పరీక్షించుకోవలేను. అదండి, పరీక్షించుకోవాలంటే ప్రార్థన చేయాలి. అదండి, ప్రభు నాలో ఈ లోపం ఉంది అని ఒక పరిశీలన కాదు, లోపం ఉందని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ప్రభు నేను లోపడతా నీకు అనే తీర్మానం కావాలి. సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాటను చూడండి. సంఖ్యాకాండం 5వ అధ్యాయము 5వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనం.
మరియు యెహోవా మోషేకి ఎలాగూ సెలవిచ్చెను, పురుషుడు కానీ స్త్రీ కానీ యెహోవా మీద తిరగబడి మనుషులు చేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులగునప్పుడు ఒప్పుకొనవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? ఏం చేయాలండి? దేవుడు చేతున్న మోషే ద్వారా, ఆనాటికి ప్రవక్త మోషే ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రజల్ని. వాడు ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? ప్రభువా, నేను అపరాధిని, నేను యోగ్యుడిని కాను, నేను అపాత్రుడను, నాలో నేను ఒక గడ్డి పరక లాంటి వాడిని ప్రభువా, నేను యోగ్యుడిని కాను, పరిశుద్ధులను కాను అని ఒప్పుకోవాలి. ఒప్పుకోవడమే కాదు, విడిచిపెడతాను అని ఒక తీర్మానం కూడా ఉండాలి. నీళ్ళు దాన్ని విడిచిపెడతాను తీర్మానం కూడా ఉండాలి. ఒప్పుకోవడం వెళ్ళిపోతున్నావు, ఈ నెల ఒప్పుకున్నావు, వచ్చే నెల కూడా అదే రకంగా వచ్చి ఒప్పుకుంటావు. ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదండి. మరేం కావాలి? తీర్మానం. ప్రభువా, నాలో ఈ లోపం ఉంది ప్రభు, ఈ రాత్రి నువ్వు వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, దయతో నన్ను ప్రేమించిగా నాతో మాట్లాడావు ప్రభువా, కనుక దయతో క్షమించు, నేను మార్చుకుంటా నా జీవితాన్ని, నీ కొరకు నేను సమర్పించుకుంటా ఈ రాత్రి అని ఒక తీర్మానం కావాలి. ఆ తీర్మానం కోసం దేవుడు చూస్తున్నాడు. ఏమండి? ఒక నిర్ణయం కావాలి, నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం లేకుండా ఊరిని ఒప్పుకోవడం కాదు, ఒక నిర్ణయం కావాలి. ఆ నిర్ణయం ఫైనల్ డిసిషన్, దానికోసం దేవుడు ఎదురు చూస్తాడు. ఏమండి? అప్పుడు నీ ప్రార్థన దేవుడు అంటాడు. ఇర్మియా ద్వారా దేవుడు చెబుతున్న ప్రార్థన చేయమని, యెషయా ద్వారా నీ ప్రార్థన విన్నా అంటున్నాడు. ఎందుకు విన్నాడండి? ఎందుకు వినట్లేదు దేవుడు? చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయం 7వ వచనం కాదు చదవండి. సెలవిచ్చాను, దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఇక్కడ ప్రియమైన దేవుని సంగమా, ఆ కాల ప్రవక్త మోషే మహానాయకుడు. పాత నిబంధనలో మోషే మహానాయకుడు. బైబిల్ గ్రంథంలో అతనితో సరితూగల మహానాయకుడు లేరు. కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు, పాత నిబంధనలో మోషే మహానాయకులు. మరి అంతటా మహానాయకుడు దేవుడు వాడుకున్నాడు. ఏమండి? 80 సంవత్సరాల వయసులో దేవుడు సేవ పిలిచాడు, దేవుడు వాడుకున్నాడు. మరి ఆ 20 లక్షల మందిని పోగు చేసి వాళ్ళని ఎర్ర సముద్రం బాప్తిసం ఇచ్చి అందరిని దాటిచ్చే ఆ వాగ్దాన దేశం వైపు నడిపిస్తున్నాడు. అంతటి మహానాయకుడు ఎన్నో శ్రమలు పడ్డాడు. ఏమండి? ఎన్నో శ్రమలు పడ్డాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? పన్నెండవ వచనం కాడ చదవండి. ఇదే 20వ అధ్యాయం 12వ వచనం కాడ నుంచి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమిటండి? ఎందుకని మోషేకి వాగ్దాన దేశంలోకి వెళ్ళడానికి దేవుడు అవకాశం లేకుండా చేశాడు. ఏమండి? ఒక చిన్న కారణం పరిశీలించుకోండి ప్రియమైన దేవుని సంగమా, చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. ఈ రాత్రి ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నామంటే ఎవరు కూడా అదేదో సింపుల్ కార్యక్రమం, నెలలో జరిపే కార్యక్రమమే కదా అనుకోవద్దండి. భయభక్తులతో మోకాళ్ళ మీద ఉండి తీసుకోవాలి. రొట్టె తీసినప్పుడు తెలుసా మీకు? రొట్టె తీసినప్పుడు మోకాళ్ళ మీద ఉండి తీసుకోవాలి. ద్రాక్షారసం కూడా బాటిల్ ఒక గ్లాస్ ఒక చేతితో పట్టుకోకూడదు, 2 చేతులు ఇలా పట్టుకు తీసుకోవాలి మోకాళ్ళ మీద. ఎంతో గౌరవ మర్యాదలతో భక్తితో భయంతో తీసుకోవాలి అది. ఏమండి? ఎందుకని ఇతను ఏం చేశాడండి? మోషే ఏమన్నాడు? దేవుడు బండతో మాట్లాడమన్నాడు, నీళ్ళు ఇస్తుందని చెప్పాడు. కానీ ఇక్కడ తర్వాత అతను చేసిన చిన్న పొరపాటు అండి. ఏం చేశాడు? బండను కొట్టాడు, వెళ్ళి 2 సార్లు కొట్టాడు కదా. కానీ 2 సార్లు కొట్టకూడదు, ఒకసారే కొట్టాలి. ఎందుకని? యేసుక్రీస్తు ఒక్కసారి సిలువేయబడతాడు, ఆయన 2 సార్లు సిలువేయబట్ల, ఆయన ఒక్కసారి సిలువేయబడతాడు. అందుకే దేవుడు నిర్గమకాండం 17వ అధ్యాయంలో 6, 7 వచనాల్లో బండను కొట్టమన్నాడు. అక్కడ
మొదటిసారి అక్కడ నీళ్లు ఆడినప్పుడు అక్కడ కొట్టమన్నాడు. ఏమంటే అప్పుడు కొట్టాడు మోషే. కానీ ఇక్కడ బండతో మాట్లాడు, అది నీళ్ళు ఇస్తున్నాడు. అక్కడ కొట్టాడు కదా, ఇక్కడ కూడా కొట్టాడు. కొట్టుతూ ఇంకో మాట అన్నాడు, ద్రోహులారా వినండి, మీ కొరకు నేను నీళ్లు రప్పించాలా అంటే అర్థం ఏంటంటే దేవునికి చెందవలసిన ఘనత తను పొందుకున్నాడు. ఇక్కడ తను ఏదో కష్టపడి ప్రజలకు నీళ్లు ఇస్తున్నట్టుగా మాట్లాడాడు. ఆ ఒక్క కారణం చేత మోషేని వాగ్దాన దేశానికి వెళ్ళొద్దన్నాడు దేవుడు. మరి ఇంతకాలం చేసిన సేవ అంతా ఏమంటే ఇంత కష్టపడ్డాడు, దేవుని పక్షం నిలబడ్డాడు. కానీ దేవుడు అన్నాడు అతను వెళ్ళొద్దన్నాడు. కానీ ఒకే ఒక కారణం, మనం అనుకుంటాం పని కొట్టాడు, నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు నీళ్ళు రాలేదా, వచ్చినాయి. ఏమండి వచ్చినాయి నీళ్ళు, కానీ వెళ్ళొద్దన్నాడు దేశం. చిన్న పొరపాటే. మరి ఈ రోజున అంత మహాప్రవక్త, దేవుని ఎన్నుకున్న నాయకుడు అతను చిన్న పొరపాటు చేస్తేనే దేవుని ఆ దేశం వెళ్ళొద్దన్నాడు. మరి ఈరోజు అనేక తప్పులు చేస్తూ అనేక రకాలుగా దేవునికి సిలువ వేస్తూ మనం ప్రతిరోజు మన మాటల ద్వారా సిలువేస్తాం, నీ క్రియల ద్వారా సిలువేస్తావు, ఏమండి నీ అపవిత్రత ద్వారా సిలువేస్తావు. ఇన్ని రకాలుగా దేవుని సిలువేస్తూ మనం దేవుని వాగ్దానం చేస్తే వెళతామని ఎలా నమ్ముతారండి? ఈ రోజున ఎలా నమ్ముతారండి? ఏమండి ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 25వ వచనం కలిసి చదవండి. బ్రతిమాలు కొనగా కోపపడి నా మనవి వినకపోయాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటలేదట. ఏమండి మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం దారిచ్చింది. ఏమండి మోషే ప్రార్థన చేస్తే 10 అద్భుతాలు జరిగిన ఐగుప్తులో సూచక్రియలు చేశాడు దేవుడు. మరి అలాంటి మోషే ప్రార్థన చేస్తే దేవుడు నీ మాట వినను అన్నాడు దేవుడు. అంతే. ఎందుకని చదవను ఇంక అక్కడ, మరియు యెహోవా నాతో ఇట్లనను, చాలు ప్రార్థన చేయమాక ఏను. ఏమండి చాలు ప్రార్థన చేయమాక. ఒక చిన్న పొరపాటు మాట్లాడమంటే కొట్టాడు, అంతే. ఆ చిన్న పొరపాటుని కూడా దేవుడు అంగీకరించలా. ఏమండి ఆ చిన్న పొరపాటునే దేవుడు అంగీకరించలా. ఈ రోజున అనేకమైన పొరపాట్లు పెట్టుకుని ప్రభురాత్రి భోజనం కార్యక్రమంలో పాల్గొంటూ నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నానండి అని చెప్పుకుంటున్నారు మన వాళ్ళు, చెప్పుకుంటున్నాం మనం. ఏమండి ఈ ప్రభురాత్రి భోజన కార్యక్రమం అంటే ఎన్ని రకాల పరీక్షించుకోవడం తెలుసా? పరిశుద్ధులకి ఈ ప్రభురాత్రి విందు, పరిశుద్ధులకండి ఈ ప్రభురాత్రి విందు. ఈ భోజనం ఎవరికండి? ఇది పరిశుద్ధులకి. అసలు పరలోకం ఎవరికండి? పరిశుద్ధులకి. ఈ బైబిల్ ఎవరికి అనుకున్నారు? అందరూ చదువుతారు బైబిల్, కానీ అందరికీ కాదు ఈ బైబిల్. చూడండి, మీకు కొన్ని పత్రికలు ఉంటుందన్నమాట. మొదటి అధ్యాయంలో ఎపిసి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, మొదటి అధ్యాయం 1వ వచనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? ఏమండి అర్థమవుతుందా? బైబిల్ అందరూ చదువుతారు కదా, కానీ ఎవరికండి ఈ పత్రికలు? విశ్వాసులకి, 2 పరిశుద్ధులకి. చూచారా? ఇందాక చెప్పాను, క్రైస్తవుల మాట బైబిల్ ఉండదండి. విశ్వాసులకి, పరిశుద్ధులకి కదా. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధులకు అందరికీ శుభమని చెప్పి రాయునది. అంటే ఈ పత్రిక ఎవరికండి? ఇది పరిశుద్ధులకి. అర్థమైంది కదా? పరిశుద్ధులకి. ప్రేమల దేవుని సంగమా, ఒకవేళ ఈ రాత్రి ఎవరికైనా బాధ కలిగిస్తే దయచేసి క్షమించండి, కానీ దేవుడు నా కొరకే మాట్లాడిన అనుకోండి. అంతే తప్ప వేరే రకంగా అనుకుంటే మీరే నష్టపోతారు. ఎందుకంటే నేను వాక్యం ఉన్నదంటూ మాట్లాడతా. ఏమండి మా సంఘంలో ఒక కుటుంబం ఉన్నారండి, 4 భార్యాభర్తలు, ఇద్దరు కుమార్తెలు, 4 ఉద్యోగస్తులే. 4 ఉద్యోగస్తులేండి. 4 కూడా మా సంఘానికి వస్తారు. డినామినేషన్ నుంచి వర్తమానంలోకి వచ్చారు. నేను సంవత్సరం కాలం చూసేవాళ్ళని, నెలకు 3 వారాలు ఇక్కడికి వస్తున్నారు. 1 వారం వాళ్ళు వదిలి వచ్చిన సంఘానికి వెళ్తున్నారు.
మొదట్లో నాకు తెలవలా. తర్వాత నేను ఎందుకని నెలలో ఒక వారం రావట్లేదు, ఏదో ఒక వారం రావట్లేదు కదా వీళ్ళు అని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఒక వారం ఆ సంఘానికి వెళ్తున్నారు. సంవత్సర కాలం నేను వాక్యం ద్వారా హెచ్చరించాను. తర్వాత డిసెంబర్ వచ్చింది, 31 రాత్రి అక్కడికి వెళ్ళారు, 1వ రాత్రి ప్రేమ మా దగ్గరికి వచ్చారు. నేను దాన్ని అంగీకరించనండి. 2వ తారీఖు అయిపోయింది ఊరుకుని, 3వ తారీఖు పొద్దున కుటుంబాన్ని పిలిచాను, ఇంటికి పిలిచి ఒక మాట చెప్పాను. మీరు సంవత్సరం నుంచి నేను చూస్తున్నాను, మీ ప్రవర్తన ఇలా ఉంది. వాళ్ళు నెలకి దాదాపు 6,000 7,000 దశంభం కడతారు వాళ్ళు. మీ ప్రవర్తన ఇలా ఉందయ్యా, మీరు ఎంత దశంభం కడతారో అది నాకు అనవసరం, నేను దాన్ని చూడను. మీరు 60,000కి 6,000 కాదు 60,000 కట్టినా నేను ఇలాగ మాట్లాడతా. కనుక మీరు అది కావాలా ఇది కావాలా ఎన్నుకోండి అంతే. అది అక్కడ ఒక అడుగు ఇక్కడ ఒక అడుగు వేస్తాను ఒప్పుకోను. మరి నా విధానం ఇది. నీ సంవత్సరం హెచ్చరించా, నువ్వు మార్చుకోవాలా, చివరిసారిగా నేను చెప్తున్నా, నువ్వు నిర్ణయించుకోమన్నా. నువ్వు ఇక్కడికి వస్తే లెక్కైతే ఈ సంఘ క్రమంలో నడవాలంతే. ఈ బోధ కట్టుబడి ఈ క్రమంలో నడిస్తే లెక్కైతే ఇక్కడ రా, లేదంటే అక్కడికి వెళ్ళిపోయాడు. ఓకే వెళ్ళిపోమన్నా. నేను క్రమం తప్పు నడుస్తానంటే నువ్వు అక్కర్లా నాకు. నేను ఒకటే మాట చెప్పాను. ప్రవక్త అన్నాడు, 5 ఆత్మలు నిన్ను పాస్టర్ గారు అని పిలిస్తే అది సంఘం అన్నాడు ప్రవక్త. కనుక జనంతో సంఘం నిండవసరలా, సంఘం మందిరం ఉంటేనే సంఘం అని నేను అన్నాం. ఏదో మాట చెప్పాను. నా వెనకాల నడిచేలకైతే ఇక్కడ రా, లేదంటే వెళ్ళిపో. ఒక దేవుడు ఎన్నుకున్న సేవకుడు, దేవుడు పిలిచిన సేవకుడు నేను. దేవుడు పిలిస్తే 14 సంవత్సరాలు నేను సేవకు రాలేదండి. నాకు సేవ వద్దనుకున్నాను. సువార్థికుడిగా ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, బొంబాయి అని తిరుగుతున్నాను. కానీ సేవకులు రావడం నాకు ఇష్టం లేదు. కానీ దేవుడు వదిలిపెట్టలా. ఆయన వాక్యం ద్వారా, దర్శనం ద్వారా, స్వరం ద్వారా మాట్లాడితే నేను సేవలో తప్పనిసరి పరిస్థితుల్లో సేవలకు రావాల్సి వచ్చింది. కనుక నేను చెప్తున్నాను, నేను దేవుడు పిలిచే సేవకుడిగా నేను ఇట్లా ఉంటా, కరాఖండిగా. నా మాట విని నా వెనకాల నడుస్తానంటే ఇక్కడ రా, నా వెనకాల నడవనంటే వెళ్ళిపోవచ్చు అంతే. క్రమం అంటే క్రమం అంతే. ఆ క్రమం వాక్యానుసారంగా ఉండాలి నాకు అని చెప్పాను. ఎందుకంటే ఇందాక చదివా ఇరిమియా 3:15, నాకు ఇష్టమైన కాపరిని నేను నియమిస్తా, అతడు నిన్ను ఏలును. సంఘాన్ని కాపరి ఏలాలి అంతే. సంఘం వెనకాల సేవకుడు నడవకూడదు, సేవకుడు వెనకాల సంఘం నడవాలి. అది వాక్య క్రమం. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సంఘం వెనక సేవకుడు వెనకాల సంఘం నడవాల్సిందే. అది దేవుడు పెట్టే క్రమం అంతే. అయ్యా నువ్వు మా మాట వినాలి నువ్వంటే, ఒకవేళ ఆ పాస్టర్ గారు ఆ మాట వింటే ప్రవక్త అన్నాడంటే జెల్లీ ఫిష్ అన్నాడు ఆ సేవకుడిని. అన్నాడు జెల్లీ ఫిష్ అంటే అది మెత్తగా ఎటుబడి, ఆ చేప ఎటుబడి దాంట్లో వంగుతుంది మెత్తగా, అంటే బొమ్మడే చేప అన్నాడు. అది రౌండ్గా బెండ్ అయిపోద్ది, దానికి ఎండుపోస్తు ఉండదు. అలాగే ఆ సేవకుడు కూడా ఎండుపోస్తలేదు, జెల్లీ ఫిష్ అన్నాడు ప్రవక్త. అదండి సంఘం వెనకాల సేవకుడు నడవకూడదు. సంఘం నీ అభిప్రాయం చెప్పవచ్చు, సేవకుడికి నీ ఆలోచన పంచుకోవచ్చు, తప్పు కాదు. అదేనండి. కానీ ఫైనల్ డిసిషన్ సేవకుడిదే అంతే. అందుకే వాడు అనేక చోట్ల పులిపీట్లు వీక్ అన్నాడు ప్రవక్త. పులిపీట్లు వీక్ అన్నాడు అంటే పులిపీటు వీక్ అంటే పులిపీటు వెనకాల నిలబడే మనుషులు వీక్ అన్నమాట అనేక సంఘాలు. అది ఎందుకంటే ప్రజలు సేవకుడు మా మాట వినాలి అని మీరు కోరుకోకూడదు. అట్లా కోరుకుంటే నువ్వు పాపం చేసినట్టే. మొదటి సమయంలో 15:24 మాట రాయబడింది. సౌలు అంటాడు, ప్రజల మాట విని నేను పాపం చేశా. సౌలు అన్నాడు, ప్రజల మాట విని నేను పాపం చేశా. 15:24 మాట రాయబడింది. అమాలేకీయులను చంపిరమ్మంటే బలిసిన ఎట్లా దోలుకొచ్చాడు సౌలు. సమూయేలు వచ్చి అడిగాడు, సౌలు ఏం చేస్తావన్నాడు. బలిసిన ఎట్లా దోలుకొచ్చాను. దేనికి? మన యెహోవాది బలి ఇవ్వడానికి దీనికి వచ్చాన్నాడు. అరే దేవుడు ఏమన్నాడు, సంటి పెడతా సహా చంపిరమ్మన్నాడు. అయితే బలిసిన ఎట్లా ఎందుకు దోలుకొచ్చావని అడిగాడు. ఈ ప్రజలు అలా చెప్పారయ్యా, వారి మాట విని నేను పాపం చేశా అని సౌలు ఒప్పుకున్నాడు. అయినా దేవుడు ఒప్పుకోలా. దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు అన్నాడు. దేవుడు నిన్ను విడిచేశాడు. నీకు దేవుని కృప నీ నుండి విడిచిపోయింది. రాజ్యము దేవుడు నిన్ను తీసేశాడు. ఏమైంది? సౌలుకి ఏమొచ్చిందండి? 16వ అధ్యాయం 14వ వచనంలో మొదటి సమయాలు 16-14 చదవద్దు, వినండి, టైం చాలదు మళ్ళీ అది చదివితే. మొదటి సమయాలు 16-14లో దేవుని ఆత్మ వెళ్ళిపోగా దురాత్మ అతని మీదకి వచ్చింది. ఎందుకని వచ్చింది? ఆజ్ఞాతిక్రమం. దేవుడు చెప్పింది ఒకటి, ఇతను చేసింది ఒకటి. అందుకని దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చింది. అందుకని సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు, దావీదు దేవుని కృపను కాపాడుకున్నాడు. దావీదు మీదకి దేవుని ఆత్మ వచ్చింది, పోగొట్టుకున్న సౌలు మీదకి దురాత్మ వచ్చింది. ఈరోజు కూడా అంతే. అనేక గృహాల్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు.
సంతోషం ఉండదు, కుటుంబాలు ఐక్యమత్యం ఉండదు. ఇంట్లోనే ఉంటారు, తండ్రి పిల్లలు భార్య అందరూ ఉంటారు, ఇంట్లో ఒక ఇంట్లోనే ఉంటారు, కానీ ఐక్యమత్యం ఉండదు. ఎందుకు ఉండట్లేదు? ఎందుకు సమాధానం ఉండట్లేదు? ఎందుకు కుటుంబంలో ఐక్యత ఉండట్లేదు? ఎందుకు భర్త మాట భార్య వింటలేదు? ఎందుకు పిల్లలు వింటలేదు? అంటే దేవుడు లేడు ఆ ఇంట్లో. ఆ ఇంట్లో దేవుడు లేడు. ఎందుకు లేడు? దేవుడు ఉండదగిన వాతావరణం ఆ ఇంట్లో లేదు. దేవుడు ఉండతగిన వాతావరణం ఆ ఇంట్లో లేదు. ఏమండి, సమూయేలు ఎప్పుడు చిన్న ఆజ్ఞ తప్పాడు, దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చిందని రాసింది అక్కడ. దావీదు వీణ వాయించాడు అక్కడ దురాత్మ వెళ్ళడానికి. ప్రేమల దేవుని సంగమా, అందుకే ప్రతి వర్షం పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు గృహానికి అధిపతి, ఆయన రాసిన బోర్డులు తెచ్చి తగిలిస్తారు ఇంట్లో. ఆ ఇంట్లో యేసు ఉండడు. ఎందుకు ఉండడు? దేవుని వాక్యం గౌరవం లేదు ఆ ఇంట్లో. దేవుని వాక్యాన్ని గౌరవించరండి. అపవిత్రత ఆ ఇంట్లో, వ్యక్తుల మీద అపవిత్రత, ఆ ఇంట్లో అపవిత్రత. అందుకే దేవుడు లేడు. అపవిత్రత ఉండదండి, ఉండక దేవుడు ఉండడు. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మాట రాయబడి ఉంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి. ఏం కావాలండి? నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అది పరిశుద్ధత. అది పరిశుద్ధత లేఖనానుసారంగా ఉండాలి. మన పరిశుద్ధత కాదు. మనం మంచి మైసూరు శాండ్ సబ్బుతో స్నానం చేసి నేను పరిశుద్ధంగా ఉన్నానంటే దట్ ఈజ్ నాట్ పరిశుద్ధత. అదండి, ఆ పరిశుద్ధత వాక్యానుసారం అయి ఉండాలి. పరిశుద్ధత. దశంభాగమే కొట్టావు, నువ్వు దొంగవే. అపవిత్రత అంటుకుంది నీకు. ఏమైందండి? అపవిత్రత అంటుకుంది. దొంగ అంటే అర్థం ఏంటి? అపరిశుద్ధుడు. అపరిశుద్ధుడు. సమాధానం లేకుండా గుడికి వచ్చావు, ఇంట్లో ఎవరితో సమాధానం లేదు, లేదా ఇరుగు పరివారితో లేదు, లేదా సంఘంలో ఎవరితోనూ సమాధానం లేదు. బైబిల్ ఏం చెప్తుంది? 34వ కీర్తన 14వ వచనం 12వ వచనం ప్రకారం సమాధానం కొరకు వెతికి వెంటాడము. వెతికి వెంటాడు అంటే పరిగెత్తికెళ్ళు. ఎక్కడ పోగొట్టుకున్నావు? వెతుకు ఎక్కడ పోగొట్టుకున్నావు. సమాధానం కలిగిన మందిరానికి రా. లేకుండా వచ్చావు, అపవిత్రత. ఏముంది నీలో? దురాత్మ. అప్పుడు దేవునాత్మ వెళ్ళిపోయింది. అర్థమైందండి? దేవుని వాక్యానికి ఎప్పుడైతే నువ్వు గౌరవించలేదో, వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు నెరవేర్చలేదో, దేవుడు నిన్ను వదిలేశాడు. చాలామందికి అది తెలవదు. ఇంకా దేవుడు మాతో ఉన్నాడు అనుకుంటారు. ఏమండి, ఒక విషయం చెప్తా, ఉదాహరణ మీకు. 1 సమూయేలు 13వ అధ్యాయం 21వ వచనం చదవండి. 1 సమూయేలు 13వ అధ్యాయం 21. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 21వ వచనం. 13వ అధ్యాయం 21వ వచనం. వారు రాజు కావాలని కోరగా దేవుడు ఎప్పుడండి? సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఇజ్రాయెల్ రాజ్యాన్ని? 40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40. సొలొమోను కూడా 40. అదే మీకు సౌలు, దావీదు, సొలొమోను ముగ్గురు కూడా 40 సంవత్సరాలు పరిపాలించారు. ఓకే అని రాస్తుంది ఇక్కడ. సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. అదే 1 సమూయేలు 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1 సమూయేలు 13వ అధ్యాయము 1వ వచనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? వింటున్నామ్మా? దేవుని హల్లెలూయా. మాట్లాడండి. సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించడం ఉంది ఇక్కడ? మరి అక్కడ 40 ఉంది కదా. ఈ రెండిట్లో ఏది కరెక్టు? ఇక్కడ 2 ఉంది, అక్కడ 40 ఉంది. అంటే అర్థం ఏంటంటే, మొదట సౌలు సమూయేలు అభిషేకించినప్పుడు 2 సంవత్సరాల వరకు దేవుడు అతను తోడై ఉన్నాడు. 2 సంవత్సరాల తర్వాత 38 సంవత్సరాలు దేవుడు లేకుండానే పరిపాలన చేశాడు. దేవుడు వదిలేశాడు ఇతన్ని. అర్థమైందండి? దేవుని ఆజ్ఞను తోసేశాడు. దేవుని వాక్యానికి సొంత జ్ఞానం కలిపాడు సౌలు. ఆ జ్ఞానం కలపడం వల్ల దేవుడు వెళ్ళిపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు. కానీ సౌలు ఏమంటారు ఇప్పుడు? పాస్టర్ గారు, రాజు. సౌలు పాస్టర్ గారు అండి ఆ కాలం. అప్పుడు ప్రవక్త పాస్టర్ గారు అన్నాడు. వర్తమాన పుస్తకాల్లో. ఏమండి? దేవుడు లేడు ఆ పాస్టర్ గారితో. కానీ ప్రజలు ఏమంటారు? అయ్యగారు వందాలండి. కానీ బైబిల్ ఏం చెబుతుంది? ఆ పాస్టర్ గారితో దేవుడు లేడు. ఎవరు గ్రహించగలరు ఈ విషయాలు ఈరోజు క్రైస్తవులు? ఏమండి? దేవుడు కలిగిన దైవజనుడు, దేవుడు లేని దైవజనుడు, 2 రకాల సేవకులు ఉన్నారు వాళ్ళ సంఘాల్లో. చాలామంది తెలియదు ఈ ప్రత్యక్షత. ఎలా పట్టుకుంటావు నువ్వు? ఎలా పట్టుకుంటావంటే జెల్లీ ఫిష్ లాగా ఉండే సేవకులు ఉన్నారు, సింహంలాగా గర్జించే సేవకుడు ఉన్నాడు. అదేదండి, నీతిమంతుడు సింహం వలె గర్జించును. అంతే. దేవుని వాక్యాన్ని
ఉన్నది అన్నట్లుగా బద్దలు కొట్టి మాట్లాడాలి అంతే. ఎక్కడ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ఉంటారా, వెళ్ళిపోతారా, వీపు ప్రవక్త అన్నాడు హెబ్రీయుల రాసిన 2వ అధ్యాయం 2వ భాగం ప్రసంగంలో, వీపు నిమిరే బోధకులు నాకు వద్దు అన్నాడు. అసలు వీపు నిమిరే బోధకులు నాకు అసలు వద్దు. ఏమండి, ఎలా ఉండాలి? ఒక విషయం పరిశీలన చేయండి ప్రియమైన దేవుని సంగమా. ఇర్మియా ద్వారా ప్రార్థన చేయమన్నాడు, యెషయా ద్వారా నీ ప్రార్థన నేను విన్నాను అన్నాడు. దాని ఉదాహరణ మోషే ప్రార్థన. మోషే ప్రార్థన చేశాడు, దేవుడు అంటున్నాడు, మన చదివిన ద్వితీయోపదేశకాండం 3:5 నీ ప్రార్థన నేను వినను అన్నాడు. ఎందుకు వినన్నాడు? దేవుడు చెప్పింది ఒకటి, ఇతను చేసింది ఒకటి. అర్థమైందండి? దేవుడు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. మాట్లాడమంటే కొట్టాడు. వచ్చారా? మనం అనుకుంటాం చిన్న పొరపాటే కదా, మరి దేవుడు ఒప్పుకోలేదుగా. అలాగే ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు వినడు అంటే, మనకు కొంతమంది ప్రార్థనలు దేవుడు వినడండి. ఎందుకంటే వాళ్ళకి సొంత జ్ఞానంతో నడుస్తారు, వాక్యం ప్రకారం నడవరు, సొంత జ్ఞానంతో నడుస్తారు. ఆదివారం గుడి అంటే 10 ఆరాధనకి ప్రభురాత్రి భోజనం ఆరాధన ఎన్ని గంటలకండి ప్రకటించారు? ఇక్కడ 6:30 ప్రకటించారు. ఎన్ని గంటలకు వస్తున్నారు? అది క్రమం అంటారా? అది క్రమం అంటే నిర్లక్ష్యం అంటారు దాన్ని. నేనంటా దాన్ని నిర్లక్ష్యం అంట, లెక్కలేని తనం అంట. నేను సేవకుడు మాట లెక్కలేదు, బాక్య క్రమాన్ని లెక్కలేదు, నిర్లక్ష్యం అంట నేను. అర్థమైందండి? నిర్లక్ష్యం. దేవుడు కూడా అలాగే ఉంటాడు. నువ్వు ప్రార్థింపగా నేను ముఖం తిప్పుకుందును అని సామెత 1వ అధ్యాయంలో ఉంటుంది. ఎప్పుడు కూడా దేవునికి కావాల్సింది ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపను అనుగ్రహించును అని ఉంది. ఎవరు దీనులు అంటే, ఎవరు వాక్యానికి లోపడతారో వాళ్ళే దీనుడు. అదేందండి? ఎవరు వాక్యానికి లోపడతారో వాళ్ళు దీనులు అండి. వాక్యం ఎలా చెబుతుంది అంతే, నేను దాన్ని నెరవేరుస్తాను. వర్తమానం అంటే మెక్సికో దేశంలో ఒక ఇంట్లో కుటుంబం, భార్య భర్త, అతని తల్లి ఉన్నారండి. ఇంట్లో అతని తల్లి ఉన్నారు. ఆ తల్లి వృద్ధురాలు. ఇంట్లో వరండాలో బయట కుర్చేసి కూర్చుంది. అక్కడ కుర్చేసి కూర్చుంది బయట వరండాలో. దాని పక్కనే ఒక ఆవు కట్టేస్తుంది. అక్కడ ఆవు 7 సంవత్సరాల వయసు దానికి. 7 సంవత్సరాల నుంచి అది సూడు అవట్లా, అది గొడ్డుమూత ఆవు కింద ఉండిపోయింది. అది ఆ ఇంటి యజమాని తప్ప దాని దగ్గరికి నీళ్లు పెడతాను కూడా ఎవరు వెళ్ళలేరు, పొడిచి చంపేస్తుంది. అంత క్రూరమైన జంతువు అది. అంత క్రూరమైన జంతువు గొడ్డుమోతి. 2 అవలక్షణాలు దానిలో ఉన్నాయి. ఒక రోజున ఆ ముసలమ్మ గారు అక్కడ ఉండి ఆ కూర్చుని వర్తమాన పుస్తకం చదువుకుంటా అన్నట్ట. ఇది ఎట్లా ఓడిసు తాడు ఓడి తీసుకు అక్కడికి వచ్చేసింది. ఇది వస్త్రం చూసి ఆవిడ భయం వేసి ఆ పుస్తకం అక్కడ పడేసి లోనికి తలుపేసేసుకుంది. ఇది వచ్చి ఆ పుస్తకం తినేసింది. తర్వాత సంవత్సరానికి అది సూడి కట్టింది. అది అంత మాత్రమే కాదు, ఆ పొడిసే క్రూరత్వం కూడా దాంట్లోంచి పోయింది దానికి. ఏమండి? ఆ వర్తమానం పుస్తకం తిన్న నోరు లేని జంతువు తింటే దాని క్రూరత్వం పోయింది, దాని గొడ్డు మొత్తాన్ని కూడా పోయింది. ఈరోజు వర్తమాన పుస్తకం తింటున్నాం మనం, దేవుని ఆత్మ ఉందని చెప్పుకోండి. ఆత్మ లేని జంతువు అది. ఆత్మ కలిగిన మనం అది తింటున్నాం, మన జీవితంలో మార్పు లేదు. మరి ఏమండి? ఈ వర్తమానం నమ్మేవు కాదు, ఈ వర్తమానం నీలో ఉందా? పుస్తకాలు ఇంట్లో ఉన్నాయి, ఆ వర్తమానం నీలో ఉంటే నీలో మార్పు కనపడాలి. ఏమండి? మరి ఆ జంతువు గొడ్డు మొత్తాన్ని పోయింది, క్రూరత్వం పోయింది, అంత మార్పు వచ్చింది. ప్రవక్త గడియ వర్తమాని కూడా దాంట్లో ఉండదు, చదువుకోండి. ఆ పుస్తకంలో ఉండే ప్రవక్త సాక్ష్యాలన్నీ కూడా అని దాంట్లో ఉన్నాయి. మరి ఈరోజు వర్తమానం వచ్చింది, ఎంతకాలం అయింది? ఎందుకు మన ప్రార్థన దేవుడు వింటలేదు? పరీక్షించుకోవట్లా, సరిగ్గా పరీక్షించుకోవట్లా. వాడికి చొప్పున వస్తున్నాం, పాస్టర్ గారు రొట్టె రసం ఇస్తున్నాడు, తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. వాడికి చొప్పున వచ్చి వెళ్తున్నాం. కానీ ఒక భయంతో రావట్లా. నువ్వు దేవుని భయంతో తీసుకోవాలి. అది నువ్వు పరీక్షించుకోవాలి. ఏ విధంగా నా జీవితం ఎలా ఉంది? నేను ఈ నెల అన్ని ఆదివారాలు గుడికి వచ్చానా? అన్ని వారాలు ఆదివారాలు గుడికి వచ్చానా? కొంతమంది ఆదివారం గుడికి రారు. ఆదివారం గుడికి రాకపోవడం అపవిత్రత కాదా? అది పాపం కాదా? ఏమండి? బైబిల్ ప్రకారం నేను చెప్తున్నా. నేను బైబిల్ వాక్యం ప్రకారం దట్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ గాడ్. అది ఆజ్ఞ, అంతే. నువ్వే పాపం చేయవసరం. ఒక ఆదివారం గుడి మాను, నువ్వు పాపం చేసావు. ఎందుకని? వాక్యం దాటావు. వాక్యము దాటి వెళ్ళడమే అపవిత్రత. అపవిత్రత వేదే కాదండి. నువ్వు వాక్యం దాటి వెళ్ళడమే అపవిత్రత. మోసే వాక్యం దాటి వెళ్ళాడు, దేవుడు మాట్లాడమన్నాడు, ఆ మాట వాక్యం, అది కొట్టాడు, అపవిత్రత అంటుకుంది. సౌలు మొత్తం చంపినమన్నాడు దేవుడు, సమూయేలు చెప్పాడు దేవుడు. కానీ బలిసిన ఎట్లను తోలుకొచ్చాడు,
అతను స్వార్థానికి తోలుకురాలా, వ్యాపారం కోసం తోలుకురాలా, లేక కట్టేసి మేపుకుందాం లాభం అమ్ముకుందాం తోలుకురాలా, దేవునికి బలి ఇవ్వడానికే తోలుకొచ్చాడు. మంచి ఉద్దేశం బాగానే ఉంది, కానీ వేర్ రాంగ్, ఆ రూట్ రాంగ్, అతను తీసుకున్న ఆ నిర్ణయం రాంగ్. దేవుడికి తెలియదా? దేవుడిని చంపనాడు చంపంతవరకే, దేవుడిని చంపనాడు చంపంతవరకే. అంటే ఏం జ్ఞానం కలిపాడు, అది పాపమే కూర్చుంది సౌలుకి. ఈరోజు కూడా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని వాక్యానికి నీ జ్ఞానం కలపొద్దు. నీ జ్ఞానం చొప్పు నువ్వు భక్తి చేయొద్దు, వాక్య ప్రకారం భక్తి చేయి. ఈ పరిశుద్ధాత్మ, ఈ ప్రభురాత్రి భోజనం పరిశుద్ధుల కోసం. ఇది పరిశుద్ధులు అంటే ఏంటి? ఆ పేతురు పత్రికలో చదవడం ఇందాక మాట 15వ వచనం, అక్కడ మొదటి అధ్యాయం 15వ వచనం, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక, దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులండి. కనుక ఈ